కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు నాయకులు నిరసన చేపట్టారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు గడిచినా ఇంతవరకు తమ సమస్యలు నెరవేర్చలేదని, ఇప్పటికైనా తమకు రావాల్సిన బకాయిలను విడుదల చేయాలన్నారు. ఉద్యోగులు దాచుకున్నటువంటి జీపీఎఫ్ రుణాలను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ డిమాండ్లను పరిష్కరించాలని, లేని పక్షంలో 11వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు చర్చించి 13వ తేదీ నుండి సమ్మెబాట పడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 30,000 ఉపాధ్యాయుల ఉద్యోగుల బకాయిలను చెల్లించాలి. 1వ తేదీన జీతాలను వెంటనే చెల్లించాలి. 1వ తేదీన జీతాన్ని అమలు చేయాలి. పాత పెన్షన్ విధానాన్ని ప్రకటించాలి. మెగా డిఎస్సిని కర్నూలు జిల్లా ఏపీజేఏసీ అధ్యక్షులు వారి ఆదేశాల మేరకు ఈరోజు ఎమ్మినూరు ఏపీజేఏసీ మీటింగు స్థానిక ఎన్జిఓస్ భవనం నందు ఏర్పాటు చేయడం అనేది. ఈ యొక్క మీటింగ్కు ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వము ఉద్యోగుల పట్ల అవలంబిస్తున్నటువంటి మొండి వైఖరికి నిరసనగా దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలను విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు ఈ యొక్క మీటింగు ఏర్పాటు చేయడం అనేది. మా యొక్క ప్రధానమైన డిమాండ్స్ ఏమంటే, 11వ పిఆర్సీలో రావాల్సినటువంటి బకాయిలను వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిలను కూడా విడుదల చేయాలి. మేము దాచుకున్నటువంటి జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ రుణాలను వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా 2 సంవత్సరాలుగా విడుదల కానటువంటి అరెన్యూను కూడా మీరు వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా రీసెంట్గా 12వ పిఆర్సీని కంటి తుడుపు చర్యగా ఏర్పాటు చేశారు. ఇంతవరకు వాళ్లకు విధి విధాన నిర్ణయాలు కూడా ఏర్పాటు చేయలేదు. ఈ ప్రభుత్వము అవలంబిస్తున్నటువంటి ఉద్యోగుల పట్ల ఈ నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా రాష్ట్ర నాయకత్వము రేపు 11వ తారీఖు మళ్ళీ ఏపీజేఏసీ మీటింగ్ జరగబోతా ఉంది. ఆ మీటింగ్లో నిర్ణయం తీసుకొని 12వ తారీఖు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ గౌరవనీయులు జవహర్ రెడ్డి గారికి సమ్మె నోటీస్ ఇవ్వబోతా ఉంది. రేపు 13వ తారీఖు నుంచి మేము రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా ఉద్యమ బాట పట్టాలని చెప్పేసి నిర్ణయించడమైనది. కాబట్టి రాబోవు మునుముందు కాలంలో మేము ఉద్యమాల ద్వారానే ఈ యొక్క ప్రభుత్వాన్ని మెడల్ వంచి ఖచ్చితంగా మాకు కావాల్సినటువంటి రాయితీలను ఖచ్చితంగా సాధించుకుంటామని చెప్పేసి